భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ వారితో కలిసి అరెస్ట్ చేశారు నర్సంపేట పోలీసులు. నిందితుల నుంచి 65 లక్షల విలువైన 256 కేజీల ఎండు గంజాయితో పాటు 2 కార్లు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బానోత్ బాబు, నన్నూరి కుమారస్వామి, జలంధర్, అంగోతు రాజేందర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముకుందు అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే కొన్ని రోజులుగా ఏపీలోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయించి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ నర్సంపేట పోలీసులను వరంగల్ సిపి అంబర్ కిషోర్ జావ్ అభినందించారు. 10:30 మధ్యలో కమలాపూర్ క్రాస్ రోడ్ నర్సంపేట టౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ టైంలో 2 వెహికల్ కి ఆపడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లోకల్ పోలీస్ కి. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా 2 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ 2 వెహికల్లో 4 మనిషితో సహా 256 కేజీ గాంజా అంటే దాదాపు 65 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూజ్డ్ కి అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ పారిపోయారు. వాళ్ళకి కూడా మనము నావ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. సెల్ ఫోన్స్ తో కూడా టోటల్ 2 అక్యూజ్డ్, 2 వెహికల్, 3 సెల్ ఫోన్స్ ఇది అక్యూజ్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీస్ కలిసి చేసిన ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది. ఈ పనికి మేము టాస్క్ ఫోర్స్ కి కూడా రివార్డ్, లోకల్ పోలీస్ కి కూడా రివార్డ్. భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ వారితో కలిసి అరెస్ట్ చేశారు నర్సంపేట పోలీసులు. నిందితుల నుంచి 65 లక్షల విలువైన 256 కేజీల ఎండు గంజాయితో పాటు 2 కార్లు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్. పవన్, యువతను మత్తుకు చిత్తు చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఈ రోజు వరంగల్ టాస్క్ ఫోర్స్ అదేవిధంగా నర్సంపేట పోలీసులు సంయుక్తంగా పక్కా సమాచారంతో నిఘా వేసి మరి మాటు పెట్టి పట్టుకున్నారు. అందులో ముఖ్యంగా 64 లక్షల విలువ చేసేటువంటి 256 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. దానికి సంబంధించి ప్రధాన నిందితులైనటువంటి ఇద్దరిని బానోత్ బాబు అదేవిధంగా నన్నూరి కుమారస్వామిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా చేశారు పవన్. దీంతో అయితే ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు గంజాయి కలకలంతో పాటు డ్రగ్స్ కలకలం కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా పెట్టరేగిపోతున్న క్రమంలో పోలీసులు కూడా దాని మీద పెద్ద ఎత్తున నిఘా పెట్టి డ్రగ్స్ ను అదేవిధంగా గంజాయిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఇటు అంతర్రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి స్థావరాల నుంచి ముఖ్యంగా ఈ యొక్క ఆ గంజాయి వస్తుందనే విషయాలను అయితే పకడ్బందీగా నిఘా వేశారు. అందులో టాస్క్ ఫోర్స్ కూడా ఈ యొక్క ప్రత్యేక విభాగం అప్పచెప్పి మరి ఈ యొక్క నిఘా పెంచడంతో అయితే ఈ రోజు నర్సంపేట నుంచి ఇటు తూర్పు గోదావరి జిల్లా ఆ డొంకాయి నుంచి ఇక్కడికి వస్తున్న 256 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని అటు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితులతో పాటు 2 కార్లను 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ యొక్క గంజాయి పెద్ద స్థాయిలో వ్యాపారం సాగిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ నిందితుడు ఏదైతే ఉందో ఆ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి డొంకరాయి వాస్తవ్యుడైనటువంటి ముకుంద్ మాత్రం పరారీలో ఉన్నాడు పవన్. అతన్ని పట్టుకుంటే మరింత లోతుగా ఈ యొక్క గంజాయి ర్యాకెట్ డ్రగ్స్ ముఠా కూడా మరింత దొరికే అవకాశం ఉందంటూ కూడా సిపి తెలియజేశాడు. ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులను అదేవిధంగా నర్సంపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నటువంటి వారిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా ప్రత్యేకంగా అభినందించాడు పవన్. మొత్తానికైతే వరంగల్ కమిషనరేట్ లో ఈ యొక్క ఆ గంజాయి మీద అదేవిధంగా డ్రగ్స్ మీదనైతే ప్రత్యేక నిఘా నడుస్తుందని అయితే ఈ విషయంతో మనకు తెలుస్తుంది పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.